కారణం ఏమంటే నిన్న మన జగత్ విఖ్యాత్ రెడ్డి గారు అంటే అదే అఖిలప్రియ గారు సోదరుడు ఆళ్ళగడ్డ యువ నాయకుడు ఆయన పాపం నిన్న లోకేష్ గారిని కలవడం జరిగింది. కలుస్తూ ఆయన ఒక అలిగేషన్ చేశాడు. ఏమని, నేను 35 ఎకరాలు అంటే డైరీ ల్యాండు నా పేరుతో ట్రాన్స్ఫర్ చేయడమో మా వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయడమో జరిగిందని చెప్పాడు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, 35 ఎకరాలు కాదు కదా, ఒక సెంటు సింగిల్ సెంటు ఎస్వి జగన్మోహన్ రెడ్డి పేరుతో కానీ ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కానీ ఆయన ఎవరికైనా సరే అనుచరులకు కానీ ఎనీ డైరీ ప్రాపర్టీలో ఒక నంద్యాలదే కాదు ఎనీ ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి డైరీలో. కర్నూలు మిల్క్ యూనియన్లో చాలా ఉన్నాయి. ఇక్కడ 5 acres ఉంది, అక్కడ 50 acres ఉంది. ఆయన మర్చిపోయాడు పాపం. 30 అనుకుంటాం, 30 కాదు, అది 50 acres ల్యాండ్. అది ఏమి బిఎంసీలు ఉన్నాయి. 23 బిఎంసీలలో 10 బిఎంసీలు మా సొంత ప్రాపర్టీస్. ఈ ఎక్కడే కానీ దీనిలో ఒక సెంటు స్థలం కానీ నా పేరుతో కానీ చేంజ్ అయ్యింటే, ఏలినేషన్ అయ్యింటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది, సంవత్సరంన్నర ప్రభుత్వం వచ్చి, మీరు ఎటువంటి దర్యాప్తైనా చేసుకోండి, ఓకే చేసుకొని నిరూపమైతే నా యావదాస్తి నాకు వచ్చిన ప్రాపర్టీ మొత్తం మీకే ఇచ్చేస్తా. లేనిచో మీ సిస్టర్ గారు అఖిలప్రియ గారు రిజైన్ చేస్తారా? నా ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే నేను ఇంతవరకు రాలేదు, పిల్లలు ఎందుకు లేని చెప్పేసి నేను పట్టించుకోలే. లాస్ట్కి ఎట్లయితే దొంగ 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 అంటే లాస్ట్ నేను దొంగనే అవుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు మా డైరీకి 1,30,00,000 డబ్బులు ఇవ్వాలా, మీరు ఇవ్వండి నాయన అని సంవత్సరం కిందట నేను ఎంట పడితే నా మీదనే కేసులు పెట్టించి ఎఫ్ఐఆర్లు చేసి రకరకాలు ఎంటబడి పిటిషన్లు వేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ సేమ్ స్టోరీ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ నడుస్తున్నాయి ఇప్పుడు సొసైటీ విలేజ్కి. ఈ విలేజ్ సొసైటీలో కండక్ట్ చేయకుండా, ఇది జరపకుండా పోతే మళ్ళీ నేను కంటెస్ట్ చేయడానికి రాదు డైరెక్టర్గా, చైర్మన్గా. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపం అమూల్ బేబీ ఆ బాబు చిన్నబాబు ఆయన విఖ్యాత్ రెడ్డి గారు రావాలని ఇక్కడికి. వాళ్ళ సొంత డైరీ జగత్ డైరీ చేత కాలేదు, రన్ చేసుకొని చేత కాక ఎన్పి అయిపోయి అది ఇది అయిపోయింది. మాకే 1,30,00,000 కట్టాలా. యాక్చువల్గా ఆ అబ్బాయికి ఎలిజిబిలిటీ లేదు. విఖ్యాత్ రెడ్డి గారు ఈ సొసైటీలో మెంబర్గా ఉంటూ, అంటే కర్నూలు మిల్క్ యూనియన్లో ఒక కోఆపరేటివ్ సొసైటీ యూనియన్లో మెంబర్గా ఉంటూ ప్రైవేట్ డైరీ ఓనర్గా ఉండకూడదు. ప్రైవేట్ డైరీ అంటే జగత్ డైరీ ఆళ్ళగడ్డలో ఉంది, దాంట్లో వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నారు. అఖిలప్రియ గారు వచ్చేసి మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నారు. ఈ ఇద్దరు ఉంటూ ఇక్కడ మా డైరీలో వాళ్ళ అబ్బగారు భూమా నారాయణ రెడ్డి గారు 26 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. పాపం ఆయన చాలా బాగా చేశాడు, ఒక 20 ఏళ్ళ వరకు చేశాడు. లాస్ట్లో 5-6 ఏళ్ళలో ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా సహకరించడం కొంచెం గాడి తెప్పింది మొత్తం పాలన అంతా. ఆ టైంలో వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ పీరియడ్లో బలవంతంగా ఆయనతో ₹1,00,00,000 తీసుకున్నారు. ఏది లోను, పాలు సప్లై చేస్తామని. అప్పటికే పాలు సప్లై లేదు, అప్పటికే జగత్ డైరీ మూతపడింది. కానీ అప్పటికి 30,00,000 అప్పు ఉన్నా కూడా అధికారులు చెప్పారు, సార్ మనం ఇవ్వనీకి లేదు సార్, ఆల్రెడీ వాళ్ళు డ్యూ 30,00,000 ఉంది, ఆల్రెడీ పాలు రావడం లేదు మనకు సప్లై, అది బ్లాక్ లిస్ట్లో పోతుంది సార్, ఎన్పై అవుతుంది, మనం ఇవ్వకూడదంటే ఆయన ప్రెజర్ తట్టుకోలేక మందుత్వానికి లోన్ ఏమో తెలియదు ఆ రోజు ₹1,00,00,000 రిలీజ్ చేశాడు. 1,30,00,000 ఆ రోజు నుంచి, అంటే 2020 నుంచి ఇప్పటికి వడ్డీ కడితే ఎంత అవుతుంది చెప్పండి బ్రదర్. దొంగ నేనా మీరా? కబ్జా చేసింది నేనా మీరా? మా డబ్బులు, మా డైరీ రైతు డబ్బులు మీరు 1,30,00,000 తీసుకొని మీరు మాటికి పోయేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాచుకుంటున్నారంటే 180 లక్షల టర్న్ ఓవర్ ఉండేది, 180 కోట్ల టర్న్ ఓవర్ ఉండేది, 360 కోట్ల టర్న్ ఓవర్ తెస్తే దాచుకోవడమా? 4-5 ఏళ్ళలో 50 కోట్ల ప్రాఫిట్ తెస్తే దోసుకోవడమా? నేను వచ్చేసరికి 50 లక్షల సంవత్సరానికి ఆదాయం, ఈరోజు 15 కోట్లు. రాండి ఛాలెంజ్. మీరు ఒక ఎంక్వైరీ ఆల్రెడీ వేశారు, ఏపీ ఫెడరేషన్ నుంచి ఒక ఎంక్వైరీ వేశారు, అది 6 months అయిపోయింది వేసి. అన్నీ మొత్తం సబ్మిట్ చేసాం. మేము వెళ్ళాము విజయవాడకు, ఎండీ గారు మమ్మల్ని ఎంక్వైరీ చేశారు, మా ఎండీ గారిని ఎంక్వైరీ చేశారు, వాళ్ళకి కావాల్సిన సబ్మిట్ చేసి రికార్డ్స్ అన్నీ ఇక్కడ సబ్మిట్ చేశాము. వాళ్ళు మాకు ఇది కాదు సార్, మేము ఎంక్వైరీ చేస్తాం, మీ రికార్డ్స్ కావాలంటే ఇక్కడికి నందాలకు వచ్చారు, మొత్తం ఎంక్వైరీ చేశారు, అది 6 months అయిపోయింది. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఆ ఎంక్వైరీ రిజల్ట్ ఏంది? ఎందుకంటే ఏమి ఉండదు, ఏం లేదు కాబట్టి ఎవరు చర్యలు తీసుకోలేదు. ఉంటే ఈ పాటికే మా మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, అటువంటి 10 ఎంక్వైరీలు లేని మీరు. నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇదే మేడం గారు అఖిల గారు పాపము తెలుగు ఆమె దున్నపోతు తినింది మేడం అంటే గట్టికి గట్టేబరా బాబు అని అంట. అట్లాగా తయారైంది ఆమెకు ఒక పేపర్ ఇచ్చి తెలియనివాడు ఎవడో చదవమంటే చదివేయడమే. నేను 35 ఎకరాలు అంటే ల్యాండ్ అంటే నేను తీసుకున్నాను అంటే, అప్పుడేమో ఆమె 350 కోట్లు చెప్పింది తప్పుడు. పాపం బ్రదర్ కూడా వాళ్ళ తమ్ముడు కూడా అదే చెప్తున్నాడు, ఏమైనా 350 కోట్లు దోపిడీ జరిగింది ఇక్కడ అని ల్యాండ్లో. 1 సెంటు ఇప్పుడు కూడా చెప్తున్నా, 1 సెంటు కానీ కబ్జా చేసినట్టు రుజువు అయితే నా యావదాస్తి మీకు ఇస్తా. మీకు ఈరోజు ఓపెన్ ఛాలెంజ్, ఇదే డైరీలో కూర్చొని చెప్తున్నా, మీరు రిజైన్ చేయండి, ఆళ్ళగడ్డ విముక్తి కల్పించండి.
ఆళ్ళగడ్డ జరిగే నేరాల ఘోరాలకు విముక్తి కల్పించండి. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. అసెంబ్లీలో ఒక్క పాయింట్ నిరూపించు, నేను ఇప్పటికి సిద్ధం. ఒక్క పాయింట్గా నిరూపిస్తే నేను నువ్వు ఏం చెప్పినా చేస్తా. నీ తమ్మునికి చైర్మన్ కావాలని చెప్పేసి దేశాన్ని అంతా నాశనం చేస్తా అంటే ఎట్టయితుంది? ఇంతమంది ఎంప్లాయీస్ కడుపు కొడతారా? మీరు చేసిన అన్యాయం చాలదా? 2016 నుంచి 2020 వరకు కంప్లీట్ టీమ్ మీ మొత్తం తెలుసా? ధైర్యంలో ఎంత టర్న్ ఓవర్ ఉంది? ఈ రోజు ఎందుకు పెరిగింది? 180 కోట్ల నుంచి ప్రతి సంవత్సరం 30 కోట్లు ఎందుకు టర్న్ ఓవర్ పెరిగింది? 5 ఏళ్ళలో 50 కోట్లు ఎందుకు ఆదాయం వచ్చింది? ఎంక్వైరీ జరిపించమ్మా, దాని మీద జరిపించు, నీ జగడ్డేరి మీద జరిపించు, అన్నీ తెలుస్తాయి, బయటకు వస్తాయి. ముందు 1,30,00,000 కట్టండి, మీకు సిగ్గుంటే కట్టండి. మీరు రైతుల డబ్బు వాడుకొని అసెంబ్లీలో పెద్ద హీరోగా మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలే. 1,30,00,000 రైతులది 4 ఏళ్ళు అంతకంత అయితే 3 కోట్లు అవుతాయి డబ్బులు. వాళ్ళది డబ్బులు కట్టకుండా తండ్రి ఆస్తి ఏమో తీసుకున్నారు. తండ్రి ఆస్తులు తీసుకున్నప్పుడు తండ్రి అప్పులు తీసుకోరా ఎవరైనా? ఆస్తులు చాలు, పేర్లు చాలు, చెప్పుకోనికి భూమా అని. డబ్బులు కట్టేసరికి ఎవరో మాకు తెలియదు. ఇది 1,30,00,000 నువ్వు కట్టాల్సింది గురించి నన్ను దొంగం చేస్తున్నావు ఇంతవరకు పనిచేసింటే. ఇప్పటికైనా ఛాలెంజ్ ఇస్తాను. నువ్వు అసెంబ్లీలో నీ తమ్ముడు లోకేష్ గారి దగ్గర ఏం చెప్పినారో ఒకటి ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధము. నువ్వు సిద్ధమా? రిజైన్ చేయి. నీకు ఇప్పుడు మరొకసారి ఛాలెంజ్ చేస్తున్నాను. దయచేసి రండి, ఏ వేదికైనా సరే నువ్వు ప్రూవ్ చేయి, నువ్వు రాజీనామా చేయి. నా యావదాస్తి ఇస్తా నీకు, నువ్వు చేసిన అలిగేషన్లు ఏదైనా సరే. లేదంటే గమ్మున ఉండండి. ఇంకో మీకు కావాలంటే ఎంబసీ తీసుకొని మీరు తమ్ముని మినిస్టర్ని చేయండి. నేను కూడా సంతోషపడతా, మా వాడు మినిస్టర్ లేని. ఇదేంటి ఇది? సచ్చిపతికి ఇచ్చే సమస్యను ఒక రోడ్డున పెడుతున్నాం అందరం కలిసి. యావత్తు కార్మికులు కావచ్చు, యావత్ ఎంప్లాయీస్ కావచ్చు, సొసైటీ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు అందరం కలిసి ఈరోజు ఇంత యుద్ధం చేసి ఇక్కడికి వచ్చినాము ప్రాఫిట్లోకి. రాయలసీమలో ఒకటే ఉంది ఈ సంస్థ. దీన్ని కూడా ముంచాలనుకుంటున్నాను. నువ్వు పెద్దలకు తెలుసు, అందరికి వాళ్ళకేం తెలకుండా ఉండవు. మనకన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటారు ఈడేం జరుగుతుంది అనేది. ఆలగర్లో మన ఘనకార్యాలేమి, మన చికెన్ ఎమ్మెల్యే ఎవరంటే మొత్తం చెప్తారు. ఏమి అంటారు? మల్టిపుల్ చాయిస్ ఉంటారు పిల్లలకు, ABCDలు. ఏపీలో చికెన్ ఎమ్మెల్యే, హూ ఈజ్ చికెన్ ఎమ్మెల్యే అంటే చెప్పేస్తారు వాళ్ళు పక్కన. అంత ఫేమస్ అయినా మనం కొన్ని విషయాలలో ఇంకా చాలదా మా తల్లి? మనకు బ్రాండ్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది. ఫ్యామిలీస్ని రోడ్డు మీద పడేయద్దు దయచేసి. మీరు 2018లో మూతం అనేది పౌడర్ ప్లాంట్. అది దాంట్లో పౌడర్ చేస్తానంట. ఇది చేయమని చెప్పి నోబెల్ ప్రైజ్ అందరూ రికమెండ్ చేపిస్తాను నేను కూడా. ఒక్కటన్నా సత్యం మర్యాద దారుణమా? ఇంత అంత అసలు అబద్ధాలు ఆడుతున్నాను. మీరు ఒక్క సెంటు చూపించండి, మా ప్రాపర్టీ మొత్తం ఇస్తా. లేదంటే నువ్వు రిజైన్ చేయి. అలాగడ చల్లగంటది. కనీసం ప్రజలన్నా బాగుపడతారు. చూపిస్తుంది. ఇది అడంగాలు చేంజ్ అయిందంటే నాకు వణుకుడు స్టార్ట్ అయింది. ఏమో చేసినారో అడంగాలు నిజంగానే. అప్పుడప్పుడు చాలు కదా, చేసి మళ్ళీ తీసేయచ్చు. డిజిటల్ సైన్ ఇది. ఎంతసేపు ఒకటి కింద ఆఫీసర్ ఓకే అంటే అయిపోయా, నిమిషంలో వస్తుంది. అసెంబ్లీలో చూపించిందే నాకు భయం అయింది నిజంగా. అప్పుడే ఫోన్ చేసిన డైరీకి, మీరు ముందు మీ సేవ పోయి ముందు ఆన్లైన్లో దీపండి, ఫ్యాక్టరీస్ ఏమైనా చేంజ్ చేయాలని నా పేరుతాను. నాకే డౌట్ వచ్చింది. అంతా గట్టికి రాలామే. అసెంబ్లీ ఫ్యాక్టరీ పేరుతో ఉంది.